హాయ్ ఫ్రెండ్స్, మనకి వేరే వాళ్ళు మనకి వాట్సాప్లోంచి మెసేజ్ పంపించినప్పుడు మనము వాళ్ళ మెసేజ్ని చదివినప్పుడు వాళ్ళకి 2 టిక్ మార్క్స్ వచ్చి బ్లూ కలర్లో పడుతుంది. సో ఈ బ్లూ కలర్ పడకుండా వాళ్ళ మెసేజ్ మనం చదవాలనుకున్నప్పుడు ఈ చిన్న సెట్టింగ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మెసేజ్ పంపించినా మనం చదివినా వాళ్ళకైతే ఆ బ్లూ కలర్ అయితే పడదు. ఫస్ట్ మనము ఈ సింగిల్ టిక్ మార్క్ ఉంటాయండి, 2 టిక్ మార్క్స్ ఉంటాయండి, ఈ 2 టిక్ మార్క్స్కి బ్లూ కలర్ ఉంటాయండి, అర్థం తెలుసుకుందాం. ఫస్ట్ టిక్ మార్క్ వచ్చేసి మనం పంపించిన మెసేజ్ డైరెక్ట్గా వాట్సాప్ సర్వర్కి వెళ్తుంది. ఈ 2 టిక్ మార్క్స్ ఉంటే వాట్సాప్ సర్వర్ నుంచి మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నామో వాళ్ళకి వెళ్తుంది. ఈ 2 టిక్ మార్క్స్కి బ్లూ కలర్ ఉంటే మట్టుకి మనం పంపించిన మెసేజ్ వాళ్ళు చదివినట్టు అర్థం. సో ఇక్కడ ఈ చిన్న సెట్టింగ్ ఆఫ్ చేస్తే మనం వాళ్ళ మెసేజ్ని చదివినా వాళ్ళకి బ్లూ కలర్ అయితే పడదు. కానీ రికార్డర్తో ప్రెస్ చేసి వాయిస్ సెండ్ చేస్తే మటుకు బ్లూ కలర్ అయితే పడుతుంది. ఇది వాట్సాప్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఉంది కదా, అకౌంట్స్ క్లిక్ చేయండి. ప్రైవసీ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, ఈ రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేయండి. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మీకు మెసేజ్ పంపించినా అదైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు చదివినా సరే వాళ్ళకైతే బ్లూ టిక్ మార్క్స్ కనపడదు. ట్రై చేయండి, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.